కాంగ్రెస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని తమాషాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హత లేదన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి చేతకాని కాంగ్రెస్ నేతలు దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసి అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని సీరియస్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. तमाशे देख रहा हूं, हिलते डुलते आपकी फोटो बता रहे हैं। अगर तुम्हें प्रोटेस्ट करना है तो प्रोटेस्ट उस तरीके से करो जिस तरीके से तुमने वादा किया था। अगर तुम्हें भीमराव अंबेडकर साहब ने जिसके लिए कुर्बानी दी, उन खवातीनों को जो तुमने पैसों का वादा किया था वो दिला दो। उन दलितों को जो इंदिरम्मा अल्लू के नाम पे घर देने का वादा किया था, पहले वो कर लो, बाद में अंबेडकर साहब की फोटो पकड़ो। पहले हर घर को, हर नौजवानों को पेंशन देने की जो बात की गई थी वो कर लो, फिर नामपल्ली में पाउडर के डब्बे अंबेडकर साहब की फोटो भी लेके फिर सकते हैं। ताज्जुब की बात है। కాంగ్రెస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని తమాషాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హత లేదన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి చేతకాని కాంగ్రెస్ నేతలు దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసి అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని సీరియస్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. మాజిద్ హుస్సేన్ ఇటీవల నిర్వహించినటువంటి ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దూషిస్తూ తను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నేతలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి నేరుగా వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చాలా రోజుల తర్వాత ఎంఐఎం నాయకులు స్టేజ్ పైన కాంగ్రెస్ ని వ్యతిరేకించి కాంగ్రెస్ పరిపాలన గాని, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును గాని సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ వారికి అసలు ఆ అర్హతే లేదు అంటూ కూడా మాజిద్ హుస్సేన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎం ఎమ్మెల్యే ప్రస్తుతం నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నటువంటి మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లకు అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునేటువంటి అర్హత లేదన్నారు. మాజిద్ హుస్సేన్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి చేతకానటువంటి కాంగ్రెస్ నేతలు దళితులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వీళ్ళు తమాషాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఏదైతే నిన్న మొన్నటి వరకు అంబేద్కర్ అంశానికి సంబంధించి ప్రకంపనలు క్రియేట్ చేశాయో అదే అంబేద్కర్ అంశాన్ని మళ్ళీ మాజిద్ హుస్సేన్ లేవనెత్తి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ తన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర పరిపాలన చేసేటప్పుడు అదే ఎంఐఎంతో కలిసి కొద్ది రోజుల పాటు వీళ్ళు అధికారాన్ని నడిపించినటువంటి ఎంఐఎం పార్టీయే ఈ రోజు కాంగ్రెస్ ని వ్యతిరేకించి ఇచ్చినటువంటి గ్యారంటీలను వాళ్ళు అమలు చేయకుండా, దళితులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అంబేద్కర్ ఫోటో పట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమాషాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం మాజిద్ హుస్సేన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. దీనిపైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. బిల్లు. ఓకే రవితేజ.